దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా వాడతలేరా? అయితే మీరు పాత చింతపండు అన్నట్టే. ఇప్పుడు యాక్టర్ల కాడికి వెళ్ళి లీడర్ల దాకా మొత్తం సోషల్ మీడియానే వాడుతురు. మరి వాడకం అంటే అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలనే మీటింగ్, సోషల్ మీడియాలనే ఫైటింగ్, సోషల్ మీడియాలనే చర్చ. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం సోషల్ మీడియాలనే. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. మరి ఇంతలా మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, చెప్పిందే వేదం అన్నట్టు నడిచింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ద్వంద్వ చర్చ మొదలైంది. పార్టీలు ఎంత దాయాలని దాచినా సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఇట్టే బయటకు వస్తుంది. అందుకే కాలం మారింది, కథ మారింది, అంతా జంజిమయమైంది. మనం కూడా మారాలి అని లీడర్లందరూ సోషల్ మీడియా దిక్కు చూస్తున్నారు. అందులో మొన్న తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ కేవలం సోషల్ మీడియాను నమ్ముకొని అధికారంలోకి వచ్చిండు, సీఎం అయ్యిండు. ఆ తర్వాత మొన్న కాక్రోచ్ పార్టీ ఉద్యమంతో సోషల్ మీడియా పవర్ ప్రపంచమంతా తెలిసింది. దాంతో అన్ని పార్టీల లీడర్లు సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు పోతున్నారు. అయితే చిన్న చిన్న లీడర్లు కాదు, డైరెక్ట్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వాడుకుంటా ఇన్స్టాగ్రామ్లో వారానికి 3 పోస్టులు పెడుతున్నాడు. అంతేకాదు పార్టీ లీడర్లకు కూడా ఇన్స్టాగ్రామ్ వాడాలి, జంజీకి మరింత దగ్గర కావాలి అని చెప్పిండు. అయితే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో రీల్స్ మాత్రమే అన్నట్టు ఉండే, కానీ ఇప్పుడు అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంలా మారింది. అందుకే అన్ని పార్టీలు పోటీపడి మరి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ఒకప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి ప్రచారం చేస్తే ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మీద పార్టీలు ఫోకస్ పెట్టి ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. మరి ఇంతలా సోషల్ మీడియా మీద ఫోకస్ ఎందుకంటే, ఫోన్ స్క్రీన్ మీద మొదలై బ్యాలెట్ బాక్స్ దాకా వస్తుందేమో అని పార్టీల నమ్మకం. మరి చూడాలి వచ్చే ఎలక్షన్లో ఈ సోషల్ మీడియాను ఉపయోగించి కింగ్ మేకర్ ఎవరవుతారో.